బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి అసలైన బలం. దక్షిణ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా 361 మంది బూత్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం మరియు ఎస్ఐఆర్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం. వచ్చే ఎన్నికల్లో గతంలో ఈవీఎంలు అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే గెలిచారో వచ్చే ఎన్నికల్లో ఎస్ఐఆర్ పేరుతో గెలాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న కూటమి నాయకులు చూస్తున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ కి సంబంధించి మనందరం కూడా చాలా ఐక్యంగా ఉండాల్సి ఉంది. ముఖ్యంగా ఇందాక చాలా చక్కగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో మీ అందరికీ కూడా హ్యాండ్ బుక్, వర్క్ బుక్, ఓటర్ లిస్టు, బిఎల్ఏ, బిఎల్ఓకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డేటా అంతా కూడా ఇచ్చారు. మనం చేయాల్సిందంతా ఏంటంటే మనం ఎవరినైనా దేశంతో ఈ కార్యక్రమం చేయట్లేదు. మన పార్టీని బలోపేతం చేయడం కోసం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం ప్రతి ఓటుని కూడా వారికి కల్పించడం కోసం మనం పూర్తి చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మన అవకాశాన్ని ఇచ్చారు. ఈ బిఎల్ఓలు అందరూ బూత్ లెవెల్ మనల్ని బిఎల్ఏ అంటాం, మీరందరూ బిఎల్ఓస్ అందరూ కూడా 90% పైగా వార్డు సచివాలయ ఎంప్లాయీస్. ఈ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆల్రెడీ మనం ఈ బిఎల్ఓలతో 4.5 సంవత్సరాలు 2019 అక్టోబర్ 2వ తారీఖున ఈ సచివాలయ వ్యవస్థ వచ్చింది మహాత్మా గాంధీ జయంతి రోజు. ఆ రోజు నుంచి 4.5 సంవత్సరాల కాలం పాటు ఈ బిఎల్ఓలతో మనందరికీ కూడా పరిచయాలు ఉన్నాయి. మనతో వాళ్ళతో కలిసి మనం పనిచేశాం మన అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో, వార్డు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మొదటిగా చేయాల్సింది మీకు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చారో లిస్టు, బిఎల్ఓ లిస్టు, తక్షణం ఆయన ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని బిఎల్ఓలందరికీ కూడా కాంటాక్ట్ లోకి వెళ్ళండి. వాళ్ళతో మళ్ళీ పరిచయం పెట్టుకుని స్నేహపూర్వ వాతావరణాన్ని బిఎల్ఓలు అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆయన మొదటిగా మీరు ఎస్ఐఆర్ సంబంధించి అడ్వాన్స్ స్టేజ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసినప్పటి వరకు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేయలేదు ఎస్ఐఆర్ కి సంబంధించి. కాబట్టి మీరు మొదటిగా ఈ మీటింగ్ అయిపోయిన తక్షణం మీరు చేయాల్సిందల్లా మీ బిఎల్ఓ కాంటాక్ట్ లోకి వెళ్ళండి. మీ బిఎల్ఓతో మాట్లాడుకుని మంచిగా చేసుకుని ఫ్రెండ్షిప్ చేసి ఏదైనా అవకతవకలు జరిగితే ఆ బిఎల్ఏ చీకట్లోనో లేకపోతే రహస్యంగానో బాబు పలానా పిఎస్ లో మీ ఓటర్లు ఇంతమందిని తొలగిస్తున్నారు అనే సమాచారాన్ని మనకి ఇచ్చే విధంగా అంత ఫ్రెండ్షిప్ మన బిఎల్ఓతో మెయింటైన్ చేసి చాలా 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 ఇంపార్టెంట్. అధికార పార్టీకి దాసోహం ఒకవేళ అధికార పార్టీకి చేస్తున్నారైనా సరే ఏదో రకంగా మన వైపు మలుచుకోవడం అది మనకి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రతి ఇంటికి జూన్ 15వ తారీఖు లోపే మీరు ప్రతి ఇంటిని కూడా సందర్శించండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ముందే అంటే రమారమి ఒక పిఎస్ కి 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. అంటే 300 నుంచి 350 ఇల్లు. మేము గడప తిరిగిన రోజు 300-400 ఇల్లు తిరిగేసేవాళ్ళు. మిమ్మల్ని ఒకే రోజు 300 ఇల్లు తిరగమని అనట్లేదు. ఈ రోజు నుంచి 15 రోజులు ఉంది. రేపు 1వ తారీఖు నుంచి 15 రోజులు. ఈ 15 రోజుల్లోని ఒక 5 ఫోటోలు మీరు కేటాయించుకుంటే మీ 300 ఇల్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. మీరు ముందుగా వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకుండానే రోజుకు 50 ఇల్లు 60 ఇల్లు పెట్టుకుని ఓటర్ లిస్ట్ పెట్టుకుని అమ్మ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓటు ఉంటే ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మీరు ఓటు ఎవరికి వేస్తారనేది సెకండరీ. మీ ఓట్లు కూడా తొలగించే కార్యక్రమాలు ఉన్నాయి. మీ ఓటుని తొలగించకుండా ఉండాలి. మీ ఓటుని మళ్ళీ పునఃపరిశీలించి పునఃనమోదు చెయ్యాలి అంటే కనుక ఇవి కాగితాలు ఉండాలి. మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే ఓటర్ ఐడి, పాత ఓటర్ ఐడి కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా ఏదైతే 13 ఉన్నాయని అర్చ గారు చెప్తారు. ఇవన్నీ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఈ 15 రోజుల్లో కనుక ఇంటరాక్ట్ అయితే మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మీకు చాలా క్షుణ్ణంగా ఇంకా ఇవ్వలేదు. మేము మీటింగ్లు పెట్టాం కానీ ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం చేసినా జిల్లాలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు మామూలుగా లేదు. జిల్లా నుంచి రాష్ట్రం వరకు షేక్ అయిపోయే విధంగా ఆయన అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా కాన్సెప్ట్ తో చాలా మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కూడా ఇంత యాక్టివ్ గా ప్రోయాక్టివ్ గా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంత అగ్రెసివ్ గా ఉండే లీడర్ ఈ రోజు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం అనేది నిజంగా మీ అందరికీ కూడా అదృష్టం. రైతు పార్టీ కార్యక్రమాలే కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఏ లోపాలు లోటుపాట్లు ఉంటాయని ఇప్పటికప్పుడు గ్రహించి వాటిల్లో కూడా మిమ్మల్ని చాలా చక్కగా స్కూల్ పిల్లలకి ఏ విధంగా అయితే మనం అన్ని కూడా అందిస్తాం అదే విధంగా అందించడంతో పాటు
కార్యక్రమాలు చేసే విధంగా కూడా వినూత్నంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన గురించి మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా మనం ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో వాళ్ళ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మన ఓటర్ని మనం రక్షించుకోవడంతో పాటు రేపు ఇందాక ఆయన చెప్పాడు, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కార్పొరేటర్లు, ఇక్కడ నేను కార్పొరేటర్ అవ్వాలి లేదా నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అవ్వాలి, నేను చైర్మన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్త. ఏదో పదవి కావాలనుకున్నారు. చేతులు ఎత్తన వాళ్ళందరూ కూడా రాజకీయాలు పనికిరారు. రాజకీయాల్లో ఆశావాదం లేకపోతే, నేను ఓపెన్ గా చెప్తున్నాను, రాజకీయాల్లో ఆశావాదం లేకపోతే, నాకు పదవి కావాలనే కాంక్ష లేకపోతే రాజకీయాల్లో తిరగడం ఈ రోజుల్లో జరగదు. ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో నాకు ఏదో ఒక పదవి కావాలి, ఒక డైరెక్టర్, దేవాలయ డైరెక్టర్, లేకపోతే ఇంకోటి కూడా, ఆ రాజకీయాల్లో పదవి కాంక్ష ఉంటేనే సిన్సియర్ గా రాజకీయాల్లో మన చిత్తశుద్ధితో చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కార్పొరేటర్ని గెలిపించుకోవాలి. తద్వారా మీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి అని కసితో పనిచేస్తే యువతని చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజు మనకున్న అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ అంటే, ఒక తెలుగుదేశం కార్యకర్త గాని, ఒక జనసేన కార్యకర్త గాని, ఒక బీజేపీ కార్యకర్త గాని, నాయకుడు గాని మన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మనతో తలెత్తి మాట్లాడే పరిస్థితుల్లో ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గాని, నాయకులు గాని లేరు. ఈరోజు మనమే తలెత్తుకుని కాళ్ళు ఎగరేసి, ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం తీసుకొచ్చారు, ఈ పథకం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పథకం ద్వారా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థితిలో మనం ఉన్నాం తప్ప, వాళ్ళని సూపర్ 6 ఫెయిల్, సూపర్ 7 ఫెయిల్, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, డిఎస్సి తగా, 3 సిలిండర్లు లేవు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏవి, అన్నింటిలోని కూడా ఈరోజు మన నాయకుడు ఇచ్చిన